అయ్యో నన్ను వదిలేసి కొత్త టీవీ, కొత్త కారు, కొత్త ఇల్లు. అన్నయ్య మీకు లాటరీ తగిలిందా? అవును సహోదర, నాకు కుబేరుడి ఖజానాలో కాపలావాడే దొరికాడు. ఇంకా సేపట్లో వస్తాడు చూడు. బాయ్, అతను వచ్చాడు. హలో. వెల్కమ్ వెల్కమ్. ట్రైనింగ్ ట్రెడ్ మిల్ లో పరిగెత్తడం మొదలు పెడతామండి. నేను చెప్పిందంతా కూర్చోండిగా. భుజం తట్టి సబాష్ అంటాను. చాలా సంతోషం. 5 నెలల్లోపు మిమ్మల్ని 50 కిలోలు తగ్గించేస్తాం. అప్పుడు మీరు మాకు 50 లక్షలు ఇస్తారు. నీకేంటి అసలు గుర్తులేదా? నువ్వు 50 కేజీలు తగ్గించకపోతే నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. తర్వాత భుజం తట్టి సబాష్ అంటాను. సహోదర, 5 కిలోలు ఎక్స్ట్రానే తగ్గించి చూపిస్తాను. ఆ తర్వాత నా భుజాలు తట్టి శబాస్ అంటారు. గారికి ఒక ఆఫర్, 50 కిలోలు 5 కిలోలు ఫ్రీ వెయిట్ లాస్. పదండి, ట్రేడ్ మిల్ కి పదండి. ఏంటి నిలబడ్డావు? త్వరగా వెళ్ళు. అన్నయ్య, నేను రెడీగా ఉన్నాను. అన్నయ్య, ఈయన అసలు 50 కిలోలు లేరు కదా. ఇతను 50 కిలోలు తగ్గించామంటే అసలు కనిపించడు. అవునండి, మీకు మెమరీ లాస్ అయిపోయిందా ఏంటి? మీ బరువే తగ్గించాలి. అవును, నాకే తగ్గించాలి. ఏంటి అనుమానం? ఇదేలా సాధ్యం చెప్పండి? మిమ్మల్ని బరువు తగ్గించాలంటే అతను పరిగెడితే ఎలా? అసలు నీకు తెలియలేదా? నాకంటూ ప్రత్యేకంగా అన్ని పనులు వీడియో చేస్తాడు. నేను లేవలేను కదా. అన్నయ్య, నేను ఉన్నాను కదా, నేను అన్ని చేస్తాలే. చూసావా, వెంటనే సిద్ధమైపోయాడు. త్వరగా తీసుకుపో. త్వరగా వీడి సన్నగా మార్చే. ఏంటి? అన్నా, ఈయన పరిగెడితే మీరెలాగ సన్నపడతారు? అదంతా నాకు తెలీదు, అది నీ సమస్య. రేపు దాకా నీకు టైం ఇస్తున్నాడు. నీ వల్ల కుదరకపోతే 1 కోటి రూపాయలు రప్పించేసాయి. నీ పైన చేపెట్టి సబాస్ అంటాడులే. ఇది చాలా తప్పైన విషయం. నేను దీన్ని ఒప్పుకోకపోతే మీరేం చేస్తారు? మర్చిపోకు, అగ్రిమెంట్ లో సంతకం చేసావు. అన్నయ్య, మనం ఇరుక్కుపోయాం. అన్నయ్య, వాళ్ళని భలే ఇరిగిచ్చావు నువ్వు. ఇంకా చేయలేరు. వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే. నేను నీకు ముందే చెప్పానుగా, నాకు ఈ రోజు 1 కోటి రూపాయలు వస్తుందని. నేను వెళ్ళడు, ఆలోచించుకో. రేపు నువ్వు పని మొదలు పెట్టాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. అన్నయ్య, మీరేమీ అమాయకులు కాదు కదా, మరెందుకు మోసపోయారు? ఇప్పుడు మనకి హనీ బనియే సహాయం చేయగలరు. సరే రండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. పాపడ్, ఆ బ్రష్ తీసివు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కింద పాలిష్ వేస్తాను. పాపడ్, పాపడ్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? బాగా సోంబేరి అయిపోయాడు వాడు. ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. టేబుల్ తీరా. చూసావా, వాడు ఏ పని చేయకుండా దాక్కొని మనకి ఆర్డర్ వేస్తున్నాడు. శబ్దం షూరాక్ నుంచే వస్తుంది. ఒక్క పని కూడా సక్రమంగా చేయలేవా నువ్వు? నవ్వు వస్తుందా? గ్రీన్ గా ఉన్న నిన్ను బ్రౌన్ గా మారుస్తాను. అనియా, అనియా, నన్ను కాపాడండి. సహోదరా, హోలీ చేసుకోవాలంటే మీ వాళ్ళతో చేసుకోండి, లేకపోతే నేను మొహం మీద గుద్ది మొహంతో ఎర్రగా చేసేస్తాను. ఏమైంది? ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? రోజు అన్నయ్యకి అస్సలు బాగోలేదు. ఇప్పుడు నువ్వు రంగు పూసావా? ఇందాక బండోడు సున్నం పూసెళ్ళాడు. ఎవడా బండోడు? ఏమైంది? నిన్న కూడా వచ్చాడు. వాడు ఏమన్నాడంటే 5 నెలల్లో 50 కిలోలు తగ్గించాలని చెప్పాడు. 50 లక్షలు ఇస్తానని చెప్పాడు. నేను కూడా ఆశతో సరే అన్నాను. సరే, వాడు బరువును తగ్గించవచ్చు కదా. నువ్వు చాలా బెస్ట్ ట్రైనర్ కదా. ఎనీ డౌట్? ఆ బండోడు చాలా సోమరిపోతు. వాడు ఎక్సర్సైజ్ చేయడట.
వాడు అసిస్టెంటే ఎక్సర్సైజ్ చేస్తాడట. అలా అంతా చెయ్యలేమని నువ్వు చెప్పొచ్చు కదా. చూడు సహోదరా, నేను ఆ విధంగా చెప్పలేను. ఎందుకంటే నేను అగ్రిమెంట్ లో సంతకం పెట్టాను. 5 నెలల్లో నేను బరువుగాని తగ్గించకపోతే నేను ₹1 కోటి ఇవ్వాల్సి వస్తుంది. వాడు పెద్ద ఫ్రాడ్ లో ఉన్నాడు. అవును, అన్నయ్యని వాడు అమాయకుడు అనుకున్నాడు. పాపం ఇరుక్కుపోయాడు. ఆ బండోడు కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నాడు. మిత్రులారా, ₹1 కోటి ఇవ్వాలంటే నన్ను నేనే అమ్ముకోవాలి. అప్పుడు కూడా కుదరదు. నిన్ను కొడుకోవడానికి ఎవరు ₹1 కోటి ఇస్తారు? నువ్వు నోరు ముయ్యి, లేదంటే బురద కాలవేసి తొక్కేస్తాను. అర్థమైందా? నోరు మూసుకో. తనకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. రేపు ఉదయమే తనని ఎక్సర్సైజ్ కోసం గ్రౌండ్ కి పిలవండి. పిలిచాక నేను చెప్పినట్టు చేయండి చాలు. ఓకే. ఆ, అరే ఈ తోతారాం ఎక్కడికి మారిపోయాడు? అదిగో వచ్చేసారు. అన్న, హాస్పిటల్కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. సారీ. ఏమైందిరా? నిన్నరకు బాగానే ఉన్నావుగా? అన్నయ్యని సింహం కొరికింది. సింహమా? అవును, నగరంలో దారుణమైన సింహాల కుటుంబాలు తిరుగుతున్నాయి. అవి వేటిని చూసినా అటాక్ చేస్తూనే ఉన్నాయి. చిలకవై ఉండి ఎందుకు సింహంలా గర్జిస్తున్నావు? నీకంటే పిచ్చా? అవునన్నా, అది నేను కాదు. అటు చూడండి, వాళ్ళే. అన్నయ్య అలా చూడండి, మిమ్మల్ని కరిచిందే అదే సింహం. పదండి, పారిపోదాం. అన్నయ్య నన్ను కూడా తీసుకెళ్ళండి. అన్నయ్య ఎక్కడ? అరే, ఆ కిటికీ కనపడడం లేదు. అన్నయ్య నన్ను కాపాడండి. రా, త్వరగా వచ్చేకు. మీరు కూడా ఇక్కడి నుంచి పారిపోండి, సింహాలు వచ్చేస్తాయి ఇక్కడికి. అరే అలా నిల్చొని ఏం చేస్తున్నావు? త్వరగా నన్ను పైకి లేపు. నేను లేవలేకపోతున్నాను. తర్వాత నేను నీకు సమాస్తానులే. సింహం కుక్కలా మొరుగుతోంది. కలియుగం రా. అవునన్నా, ఈ డాగి శబ్దం ఎక్కడి నుంచో వస్తోంది. మీ కేకలు ఎవరికి వినిపించకుండా ఉండేందుకు మీరు ఇక్కడి నుంచి పారిపోండి. వెళ్ళండి. అయ్యో నన్ను వదిలేసి, నన్ను వదిలేసి. అమ్మో, నేను నీకు అసలు పరిగెత్తలేను. నాకు చెమటలు పట్టేస్తోంది. సింహం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసేసి నన్ను వదిలేసి. సభాష్, నువ్వు పరిగెత్తుతూ ఉండు. నేను నీ భుజం సభాష్ అంటాను. ఇలా చూడనా, ఈ రోజు నీకేం బాగలేదనిపిస్తోంది. సింహాలు పోయాయి, వాటి పిల్లలు వచ్చాయి. నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి. సింహం పిల్లలు ఆగండి, లేదంటే నేను ఇంట్లో చూపిస్తాను. పారిపో, చిలుకొచ్చింది. ఆ సింహం పిల్లలు భయపడి పారిపోయాయి. తోత వెళ్ళిపోయింది. మళ్ళీ అటాక్ చేద్దామా? ఏ తోతారాం, ఇవి చిలకని చూసి భయపడుతున్నాయి. అది చూసి తక్కువ అంచనా వేయకు. అన్నయ్యకి సింహం అంటే భయం. దయచేసి నన్ను మోసం చెయ్యకు. నన్ను కాపాడు. నేను నీ భుజం తట్టి సభాష్ అంటాడు. అవునన్నా, కిటికీని కాపాడినా వీటి కూడా వీపు మీద తట్టి శబాసాన్ని మెచ్చుకుంటాడు. సరిగ్గా చెప్పారన్నయ్య. నేను ఇప్పుడు మీ భుజాల మీద కదా కూర్చున్నాను. అయ్యో కాపాడు. నేను అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తాను. నువ్వు నాకు ₹1 కోటి ఇవ్వాల్సిన అవసరం లేదు. సరేనా, ఈ డీల్ బాగుంది. వెంటనే అగ్రిమెంట్ ని చించి పారేయండి. థ్యాంక్ యూ తోతారాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారిగా నువ్వు ఎవరినైనా మోసం చేశావంటే సింహాలని వెంటపడేలా చేస్తాను. అర్థమైందా? ఈ మోసం చేసే పనులన్నీ వాడుకుంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తా. అరే త్వరగా నా వెనకాలే రారా. స్నేహితులారా, బయటికి రండి. ఎలా ఉంది మన ప్లాన్? భలే పనిచేసి కదా.
అన్ని వేసిన ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. ఎనీ డౌట్? అవును స్నేహితులారా, థ్యాంక్ యూ. నా ₹1 నాకు దక్కినట్టే. నేను మీ అందరికి ఏం చేయాలో చెప్పండి. పాలిష్ చేసి మేము చాలా టైర్డ్ అయిపోయాం. ఆ పని మీరు మా కోసం చేసి పెట్టండి. ఏంటన్నయ్య, పైవాడు ఏం కావాలన్నా ఇస్తానంటే అని మాత్రం విరిగిపోయిన చైన్ ని రిపేర్ చేసిస్తారా అని అడుగుతాడు.